మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం మహామాయ. పూర్వకాలంలో సూరత్ అనే మహారాజు ధర్మనిరతి కలిగి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ రాజు తన ప్రజల పట్ల ప్రేమ, దయ కలిగి ధర్మబద్ధమైన పాలనను సాగించేవాడు. కానీ అతని మంత్రులు, సైన్యాధికారులు దుష్టబుద్ధి కలవారు. వారి స్వార్థంతో విరక్తుడైన రాజు రాజ్యాన్ని వదిలి అడవులకు ప్రయాణమయ్యాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అలా అడవిలో నడుస్తూ ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక కుటీరం, దానికి కొంత దూరంలో ఒక చెట్టు కింద మాసిన బట్టలతో కూర్చున్న వ్యక్తి కనపడ్డారు. ఆ వ్యక్తి చాలా విచారంగా ఉన్నాడు. నీవు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నా పేరు సమాధి. నేను వర్తకుడిని. నా బంధువులు నా ధనమంతా లాక్కొని నన్ను బయటకు నెట్టేశారు. అది ఋషి మేధా యొక్క కుటీరం. ఆయనను కలుద్దామనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోవటం లేదు. నువ్వేం దిగులు పడకు, మనమిద్దరం లోనికి వెళదాం. అలా ఇద్దరు ఆ కుటీరం వైపు బయలుదేరారు. ఇద్దరు లోపలకు ప్రవేశించారు. ప్రణామాలు మునివర్య. నేను మహారాజు సూరతును. నేను మీ ఆశ్రయం కోరి వచ్చాను. నా రాజ్యాన్ని, నా అధికారాన్ని నా దుష్ట మంత్రులు లాగేసుకున్నారు. నేను ఆ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇతను నా స్నేహితుడు సమాధి. ఇతను కూడా నాలాంటి స్థితిలోనే ఉన్నాడు. మీరే మాకు మార్గదర్శనం చేయాలి. ఓ రాజా, మీరు కోల్పోయినవన్నీ తాత్కాలికమైనవి. మీరు మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరిచిపోయారు. అందుకే మిమ్మల్ని దుఃఖం ఆవహించింది. ఓ మునివర్య, మాకు ఎటువంటి భౌతికమైన కోరికలు లేవు. మాకు కేవలం మీ ఉపదేశాలు ఇవ్వండి. ఓ రాజా, ఆ పరబ్రహ్మ నుండి ఉద్భవించిన లక్ష్మి, సరస్వతి, పార్వతుల యొక్క శక్తి స్వరూపమే మహామాయ. ఆమె దుర్గాదేవి. ఆమెను పూజించిన వారు సుఖ సంతోషాలను, ఆమెను మరచిన వారు కోరికల వలన కలిగే బాధలు, వ్యధల్లో కూరుకుపోతారు. మునివర్య, ఆ మహామాయ దుర్గాదేవి యొక్క మహత్యం గురించి మాకు వివరించి మమ్మల్ని తరింపజేయండి. తప్పకుండా. మహామాయ ఆ పరబ్రహ్మం యొక్క స్త్రీ రూపం. ఆమెను శరణార్థులు భక్తి శ్రద్ధలతో ప్రార్థించినప్పుడు మహామాయ ఉద్భవిస్తుంది. చాలా కాలం క్రితం ప్రళయం సంభవించిన తరువాత శ్రీ మహావిష్ణువు పాలకడిలో శేషతల్పంపై దీర్ఘమైన యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు విష్ణువు యొక్క చెవిలోని గులిమి నుండి మధు, కైటబ అనే ఇద్దరు భయంకరమైన క్రూర రాక్షసులు జన్మించారు. వారు ఆకాశం నుండి వినబడుతున్న వేద మంత్రాలను పఠించి వేల సంవత్సరాలు నిద్రాహారాలు మాని కఠోరమైన తపస్సును చేశారు. వారి కఠోరమైన తపస్సుతో ఆదిశక్తిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ ఆదిశక్తి యొక్క అనుగ్రహాన్ని పొంది నీటిపైన, ఆకాశంలోనూ మరణం లేకుండా వరాన్ని పొందారు. ఇది తెలిసిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి తమలోని అంతరంగిక శక్తులతో మహామాయను ఆవాహన చేశాడు. ఓ మహామాయ, ఈ క్రూర రాక్షసుల బారి నుండి లోకాన్ని రక్షించు తల్లి అని వేడుకున్నాడు. వారు ఆకాశంలోనూ నీటిలోనూ మరణం లేకుండా నా వద్ద వరం పొందారు. వారిని శ్రీ మహావిష్ణువు మాత్రమే తన యుక్తితో సంహరించగలడు. నేను శ్రీ మహావిష్ణువుని యోగ నిద్ర నుండి మేల్కొల్పుతాను. హే విష్ణు, ఈ రాక్షసుల వల్ల జరిగే మహావినాశనం నుండి ఈ లోకాన్ని కాపాడు. మహావినాశనం అంటూ జరిగితే అది కేవలం ఆ పరమశివుని వల్లే జరగాలి. ఈ రాక్షసులను నేను సంహరిస్తాను అని తన సుదర్శన చక్రంతో వారి తలలను ఖండించాడు. అయితే అవి తిరిగి అతుక్కొని వారు పునర్జీవితులు అయ్యారు. అప్పుడు విష్ణు, వీరు మరణం లేకుండా ఏదైనా వరం పొంది ఉండవచ్చు అంటుండగా, వీరిని నీటిలోనూ ఆకాశంలోనూ సంహరించడం అసంభవం. వారిని ఆకాశం, నీరు కాని ప్రదేశంలో సంహరించాలి. వెంటనే శ్రీ మహావిష్ణువు తన విశ్వరూపాన్ని ధరించి తన కుడి మోకాలిపై వారిని ఉంచి సంహరించాడు. మధు, కైటబ రాక్షసులను సంహరించిన కారణంగా ఆ మహావిష్ణువును
మధుసూదనుడని, దుర్గామాతను కైటలి అని స్తుతిస్తారు. ఇదంతా దుర్గా సప్తసతి గ్రంథంలో లిఖించబడింది. మహిషాసురుడు. మహిషాసురుడు ఒక గొప్ప శక్తిశాలి అయిన రాక్షసుడు. ముల్లోకాలను శాసించాలనే బలమైన కోరిక కలవాడు. అందుకోసం బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవ, నన్ను అమరుడిని చేయండి అని అర్థించాడు. పుట్టిన ప్రతి జీవికి మృత్యువు తప్పదు. నువ్వు మరేదైనా వరం కోరుకో. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్న మహిషాసురుడు తెలివైన వరం పొంది తను అనుకున్నది సాధించుకోవాలనుకున్నాడు. ఓ బ్రహ్మదేవ, మృత్యు అనేది అనివార్యమైతే నేను ఒక స్త్రీ ద్వారా మాత్రమే ఆ మృత్యువుని పొందేలా వరం ఇయ్యండి. తదాస్తు అన్నాడు బ్రహ్మ. ఒక బలహీనురాలైన స్త్రీలను ఎలా చంపగలదు? బ్రహ్మదేవ, మీరు తెలుసో తెలియకో నాకు అమరత్వాన్ని ప్రసాదించేశారు. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను త్రిలోకాధిపత్యాన్ని సాధించబోతున్నాను. మహిషాసురుడు అమితానంద భరితుడై తన రాజ్యానికి బయలుదేరాడు. ఇప్పుడు నా శక్తి ముందు ఆ దేవగణాలని ఎందుకు పనికిరావు? పదండి, స్వర్గాన్ని ఆక్రమించుకుందాం. దాడి చేయండి, దాడి చేయండి. మహిషాసురుడు తన సైన్యంతో స్వర్గాన్ని చేరుకున్నాడు. అసురుడు మన స్వర్గాన్ని ఆక్రమణ చేస్తున్నారు. పద, ఈ విషయం ఇంద్రదేవులకు తెలియచేద్దాం. దేవగణాలకు అసుర గణాలకు మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. అసురుల దాటికి దేవతలు స్వర్గం వదిలి పారిపోయారు. ఈ రోజు నుండి నేనే దేవతలకు రాజును. నేననుకున్న త్రిలోకాధిపత్యాన్ని సాధించగలిగాను. నేనే దేవుణ్ణి. ప్రజలందరూ శివ విష్ణు పూజలు మాని నన్నే పూజించాలి. మహిషాసురుడి రాక్షస సైన్యం శివుడిని, విష్ణువుని పూజించే వారిపై దాడులు చేయడం ప్రారంభించారు. ఆపండి మీ శివ పూజలు. ఈ శివలింగం స్థానంలో మహిషాసురుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయండి, లేదా నీకు మరణమే గతి. మహిషాసురుడి శక్తి ముందు మనం అచేతనమైపోయాం. సత్యం, ధర్మంపై ఈ దుష్ట శక్తి చేసే అరాచకాలకు అంతమే లేదా ప్రభు అని దేవగణాలు ఆవేదన చెందారు. వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ ఆదిశక్తిని ఆవాహన చేశారు. వారి మస్తిష్కాలలో నుండి వెలువడ్డ కిరణాలలో నుండి అనేక బాహువులు కలిగిన ఒక దేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె దుర్గామాత. ప్రణామాలు దేవి, లోకమాత, జగజ్జనని, సర్వశక్తి స్వరూపిణి. ఆ మహిషాసురుణ్ణి వధించి మమ్మల్ని రక్షించు తల్లి అని వేడుకున్నారు. సింహవాహనంపై ఉగ్రరూపురాలైన దుర్గామాత అస్త్ర శస్త్రాలతో మహిషాసురుణ్ణి వధించడానికి బయలుదేరింది. మహిషాసురుడికి మృత్యు గడియలు ప్రారంభమయ్యాయి. మహిషాసురుడి వధ. దుర్గామాత మహిషాసురుడిని వధించడానికి బయలుదేరింది. సాగరం ఉవ్వెత్తున ఎగసిపడింది. భూమి కంపించింది. పర్వతాలు అదిరిపడ్డాయి. బయటకు రారా మహిషాసురా, నా నుండి నీవు తప్పించుకోలేవు. ఎవరిని? ఒక సాధారణ మహిళ ఈ అవలనేం చేయగలుగుతుంది? అవును, స్త్రీనే. నేను బ్రహ్మ ఇచ్చిన వరాన్ని పూర్తి చేయడానికి వచ్చాను. ఒక స్త్రీ చేతిలో మరణించాలని కోరుకున్నావు కదా. ఆమెను పట్టుకోండి, బంధించి అంతమొందించండి. అసురులు వారి ఆయుధాలతో దుర్గామాతపై దాడి చేయనారంభించారు. దుర్గామాత పెద్దగా గాలి పీల్చి గట్టిగా ఊగింది. దుర్గామాత యొక్క సింహం ముందుకు దూకి అనేక మంది సైనికులను ఖండ ఖండాలుగా చీల్చిపారేసింది. ఈ శక్తిని నాశనం చేయడానికి నేనే స్వయంగా యుద్ధం చేస్తాను. మహిషాసురుడు ఒక దున్నపోతు రూపం ధరించి దుర్గామాతపై దాడి చేయడానికి ఉపక్రమించాడు. దున్నపోతు రూపం నుండి సింహంగా మారి దుర్గమ్మపైకి దూకాడు. దుర్గాదేవి తన త్రిశూలంతో ప్రతిఘటించింది. క్రింద పడ్డ సింహం ఏనుగు రూపంలోకి మారి తిరిగి దాడి చేయడం ప్రారంభించింది. దుర్గామాత ఆ ఏనుగు తొండాన్ని ఖండించింది. అది తిరిగి దున్నపోతుగా మారి
దుర్గామాతపైకి దూకింది. ఓరి మూర్ఖుడా, కొన్ని క్షణాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నీ అంతానికి సమయం ఆసన్నమైంది. దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుడిని వధించింది. దేవగణాలని దుర్గామాతను స్తుతించారు. మాతా దుర్గా, దుష్ట సంహారిణి, లోకపావని, జగజ్జనని, నీకు మా ప్రణామాలు తల్లి. కాళిక చాముండిగా మారుట. దేవలోకాన్ని ఆక్రమించిన శుంభ అసురుడు దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు. శుంభ యొక్క సేనాధిపతులైన చండాముండులు దేవతలను వెంబడించారు. వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారో మనం కనిపెట్టాలి. దేవతలందరూ హిమాలయాలపైకి వెళ్లి దుర్గామాతను ప్రార్థించసాగారు. మాతా దుర్గా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే శక్తి స్వరూపిణి, ఆ దుష్ట శుంభాసురుణ్ణి వధించి లోకరక్షణ గావించు తల్లి. అప్పుడే అటుగా గంగా నది నుండి వస్తున్న శివపత్ని పార్వతీదేవి దేవి అంబికగా మారుతుంది. అబ్బా, ఎంత సౌందర్యవతి! ఈ సుందరి గురించి మన రాజైన శుంభాసురుడికి చెప్పాలి. పద, త్వరగా వెళ్ళి ఈ విషయం చెప్దాం అని చండాముండులు శుంభాసురుడి కోటను చేరుకున్నారు. వారు అంబిక అందం గురించి ఆ అసుర రాజుకు వివరించారు. ఆ సౌందర్యం నా వశం కావాలి, ఆమెను నా వద్దకు తీసుకురండి. చండాముండులు తిరిగి హిమాలయాలకు వెళ్లారు. ఓ సుందరి, భూలోకాలను శాసించగల శక్తి సామర్థ్యాలు కలిగిన మా శుంభాసుర మహారాజు నేను వివాహం ఆడాలనుకుంటున్నారు. ఎవరైతే నాతో యుద్ధం చేసి గెలుస్తారో వారినే వివాహం ఆడతాను. నీకేమైనా మతి భ్రమించిందా? అత్యంత శక్తిశాలి అయిన అసురరాజుతో యుద్ధం చేస్తావా? ఆయన దేవతలను కూడా ఓడించిన పరాక్రమశాలి. కొంచెం బుద్ధితో ఆలోచించు. మా రాజును వివాహం ఆడడానికి ఒప్పుకో. నాకు తెలుసు నా కోరిక మూర్ఖమైనదని, కానీ నా వివాహం అలాగే జరగాలని ఒట్టు పెట్టుకున్నాను. సరే, ఈ విషయాన్ని మా రాజుకు తెలియజేస్తాను. చండాముండులు ఈ విషయాన్ని శుంభాసురుడికి తెలియజేయడానికి బయలుదేరారు. ఆమెకు యుద్ధమే కావాలంటే ఆమె కోరికను నెరవేర్చడానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నారు. శుంభాసురుడు ధూమ్రలోచనుని పిలిచి, వెళ్ళి ఆమెతో యుద్ధం చేసి ఇక్కడికి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ధూమ్రలోచనుడు సైన్యంతో బయలుదేరి హిమాలయాలకు చేరుకున్నాడు. నీ అంతట నువ్వు మా స్వామి వద్దకు రాకపోతే బలవంతంగా నిన్ను తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మీ మహారాజు నన్ను వివాహం చేసుకోవాలంటే ఆయనే స్వయంగా వచ్చి నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మా రాజుని వివాహమాడు. క్షమించండి, నేను నా ప్రతిజ్ఞను మీరి యుద్ధం చేయకుండా వివాహం ఆడలేను. కోపంతో ధూమ్రలోచనుడు అంబికపైకి కత్తి దూశాడు. అంబిక కళ్ళు మూసుకుని ఓంకారాన్ని ఉచ్చరించింది. మరుక్షణమే ధూమ్రలోచనుడు భస్మం అయిపోయాడు. మిగతా సైన్యం అంతా పారిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవాలని పరుగులు తీయనారంభించారు. కానీ చండాముండలు సైన్యానికి ధైర్యం చెప్పనారంభించారు. మన రాజు ఈ స్త్రీని బంధించి తేమని మనల్ని ఆజ్ఞాపించారు. ఈమె ఒంటరి, మనమంతా కలిసి పోరాడుదాం. ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టి బంధిద్దాం. అసురులందరూ దాడి చేయబోయే సమయానికి అంబిక యొక్క నుదిటి నుండి కాళీమాత ఉద్భవించింది. అత్యంత కోపంతో అసురుల సైన్యంలోని ఒక పెద్ద ఏనుగును ఒక్క చేత్తో ఎత్తి చండాసురుడిపైకి విసిరింది. ఆ దెబ్బకు చండాసురుడు మృతి చెందాడు. ముండాసురుడు కాళీ దగ్గరకు వచ్చి, నేను నిన్ను చంపి రావణులకు విందు చేస్తాను అని దాడి చేయబోయాడు. వెంటనే కాళీ అతని శిరస్సును ఛేదించి ముండాసురుడును వధించింది. కాళీ, నువ్వు చండాముండులను వధించిన కారణంగా చాముండాదేవిగా స్తుతించబడతావు. రక్తబీజి యొక్క అంతం. ఎప్పుడైతే చండాముండాసురుల మరణ వార్త శుంభాసురుడికి చేరిందో అతను అమిత కోపోద్రిక్తుడై తన సేనలో అత్యంత పరాక్రముడైన రక్తబీజుడిని పంపాడు. రక్తబీజి యొక్క భయంకరమైన సేనలు అంబిక మరియు కాళీలపై దండెత్తాయి. అంబికలో అనేక దేవగణాల శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ వివిధ రూపాలలో బయటికి వచ్చాయి. బ్రహ్మ యొక్క శక్తితో బ్రాహ్మణి, విష్ణువు యొక్క శక్తితో వైష్ణవి,
మహేశ్వరుని శక్తితో మహేశ్వరి ఆవిర్భవించారు. చివరిగా అంబిక యొక్క శరీరం నుండి ఉద్భవించింది చండిక. ఈమె దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. అక్కడ ఒక ఘోర యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు బ్రాహ్మణి తన కమండలంలోని మంత్రజలం అసురులపై జల్లి వారిని శక్తిహీనులుగా చేయసాగింది. వైష్ణవి తన చక్రంతోనూ మాహేశ్వరి తన త్రిశూలంతోనూ అసురులను అంతమొందించనారంభించారు. దేవి శక్తులన్నీ తమ అస్త్ర శస్త్రాలతో యుద్ధం చేయసాగారు. ఈ శక్తుల దాటి తట్టుకోలేక అసురులు చిందరవందరగా అటు ఇటు పరుగులు తీశారు. అది చూసిన రక్తబీజ్ కోపంతో ఊగిపోయాడు. తన సైనికులను ఉద్దేశించి ఇలా అన్నాడు: ఒక స్త్రీకి భయపడి పారిపోతున్నారా? వెనుకకు రండి, ఆమెతో పోరాటం చేయండి, యుద్ధం చేయండి అని అరిచాడు. ఇంతలో ఇంద్రశక్తి ఉరుములతో దాడి చేసింది. రక్తబీజ్ నేల కొరిగాడు. రక్తబీజ్ శరీరం నుండి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క రక్తబీజులు రావడం మొదలు పెట్టారు. వారంతా తిరిగి శక్తులపై దాడి చేయడానికి పరిగెత్తారు. ఇలా పుట్టుకొచ్చిన ప్రతి రక్తబీజ్ పై శక్తులు యుద్ధం చేయసాగాయి. కానీ ఇంకా ఇంకా అసురులు పుట్టుకొస్తూనే ఉన్నారు. కొద్దిసేపటిలోనే ఆ యుద్ధ భూమి వేల కొలది ఉన్న రక్తబీజుల ప్రతిరూపాలతో నిండిపోయింది. ఆ యుద్ధానికి అంతం లేకుండా పోయింది. చాముండి, ఈ రక్త బీజును అంతమొందించాలంటే అతని రక్తం చుక్కలు భూమిపై పడకుండా ఆపాలి. అప్పుడే అతనిని చంపగలం. నువ్వేం దిగులుపడ, రక్త బీజు యొక్క ఒక రక్త చుక్కను కూడా భూమిపై పడలేమని. చండిక మరియు ఇతర శక్తులు తిరిగి రక్తబీజ్పై దాడి చేయనారంభించాయి. ఈసారి కాళీమాత రక్తబీజ్ యొక్క రక్తపు చుక్కలు భూమిపై పడకుండా ఆపింది. కొద్ది క్షణాల్లోనే రక్తబీజ్ యొక్క రక్తం నుండి ఏర్పడ్డ సైనికులంతా నేల కొరిగారు. ఆ శక్తులు నాపై తిరిగి దాడి చేసే లోపే నేను వాటిని అంతం చెయ్యాలి. కానీ చండిక తన త్రిశూలంతో రక్తబీజ్ను అంతమొందించింది. కాళీమాత రక్తబీజ్ యొక్క రక్తపు చుక్కలు నేలపై పడకుండా ఆపింది. రక్తబీజ్ మరణించాడు. దేవగణాలన్నీ హర్షించాయి. శుంభ నిశుంభాసురుల అంతం. శుంభాసుర మహారాజా దేవశక్తులతో జరిగిన ఘోర యుద్ధంలో రక్తబీజ్ వధించబడ్డాడు. ఈ విషయం విన్న శుంభ నిశుంభలు నిర్ఘాంతపోయారు. నేను ఆ సంగతి ఏంటో తెలుసుకుంటాను సహోదరా. నిశుంభ, వెళ్ళి వాళ్ళందరినీ వధించు. వాళ్ళందరినీ నాశనం చేసి మన అసురుల కోసం త్రిలోకాల ద్వారాలు తెరిపించు. దుర్గామాత యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన చండికతో నిశుంభాసురుడు యుద్ధం చేయనారంభించాడు. ఆ భయంకర యుద్ధంలో చండిక నిశుంభాసురుడిని వధించింది. తన సహోదరుడి మృత్యువార్త విన్న శుంభాసురుడు కోపోద్రిక్తుడై భీకర స్వరంతో ఇలా అన్నాడు: దుర్గా, నీ విజయంలో గౌరవం లేదు. నువ్వు అనేక శక్తుల సహాయంతో నా సైన్యాన్ని అంతమొందించావు. పోరి మూర్ఖుడా, నేను ఒక్కతినే. ఇక్కడ నీకు కనబడుతున్న రూపాలన్నీ నాలోని శక్తులే. నేను ఈ త్రిలోకాలను రక్షించడానికి పుట్టాను. నిన్ను అంతమొందించి ఈ లోకానికి నీ పేరు వదిలిస్తాను. ఒక్కసారిగా దుర్గామాత యొక్క రూపాలని దుర్గామాతలో ఐక్యమైపోయాయి. దుర్గామాతపై దాడి చేయడానికి శుంభాసురుడు ముందుకు దూకాడు. వారిరువురి మధ్య ఘోర యుద్ధం జరిగింది. దుర్గామాత తన త్రిశూలంతో శుంభాసురుడిని వధించింది. దుర్గామాత యొక్క అర్థం. ఋషి మేధ దుర్గా పురాణాన్ని సమాప్తి చేస్తూ దుర్గ యొక్క అర్థం వివరించాడు. ఓ రాజా, అనంతమైన అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని మనకు దర్శింపజేసేదే జ్ఞానం. సామాన్య రూపంలో దుర్గామాత శక్తి అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది. అదే మన జీవన శక్తి. శుంభ మరియు నిశుంభాలు మనలోని గర్వానికి ప్రతీకలు. రక్తబీజ్ మనలో అనంతంగా పుట్టుకొచ్చే కోరికలకు ప్రతీక. ధూమ్రలోచరుడు కోపానికి, చండాముండులు అసూయ ద్వేషాలకు ప్రతీకలు. వీటిని మనలోని దుర్గాశక్తి జయించగలిగితే జనన మరణ చక్రం నుండి విముక్తులమై ఆ పరమాత్మలో ఐక్యమవుతాము. దుర్గామాతను ఆరాధించడం ద్వారా మనలోని దుర్గుణాలు అంతమొందించగల శక్తి మనకు లభ్యమవుతుంది.
ఇదే దుర్గామాత యొక్క అర్థం. ధన్యులము, మేము కూడా దుర్గామాతను పూజించి తరిస్తాము. అవమాన భారంతో, వైరాగ్యంతో దిక్కుతోచకుండా ఉన్న మాకు ఈ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన మీకు మా ధన్యవాదాలు మునివర్య. విజయోస్తు.